Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. వీడియోని చాలా మంది చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే నా మినీ జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. రెడీ విత్ మీ వీడియోస్ చేస్తుంటా కదా, దాంట్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ చేయమని అడుగుతున్నారు. మినిమల్ జ్యువెలరీ ఉంటాయి కదా, చిన్న ఇయర్ రింగ్స్, అవి ఎక్కడ తెచ్చుకున్నాను, వాటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అన్నమాట ఇది. మీ అందరికి చాలా ఫేవరెట్ వ్లాగ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ ఓన్లీ 4 months నుంచి కాదు, ఒక 5-6 years నుంచి తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకున్న జ్యువెలరీ అనమాట. సో అన్ని డేస్ నుంచి గ్యాదర్ చేసి పెట్టుకున్న జ్యువెలరీ, ఓన్లీ మినిమల్ జ్యువెలరీ చూపించబోతున్నాను. లైక్ పెద్ద పెద్ద హారం అలాంటివి కాకుండా మినిమల్ జ్యువెలరీగో ఇలాంటి యాక్సెసరీస్ అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ రెడీ అవుదాం. నా ఫేవరెట్ లిప్స్టిక్ చూపించబోతున్నాను. ఆ ఛానల్కి ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఇక్కడ సింపుల్గా ఐ మేకప్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక ప్రాపర్ గెట్ రెడీ విత్ మీ వీడియో చేసి చాలా డేస్ అవుతుంది నా ఛానల్లో. సో ఐ నీడ్ టు డూ అనిపిస్తుంది. సో ఇంకా చాలా మంది లైక్ బడ్జెట్లో మేకప్ ప్రోడక్ట్స్ కూడా చూపించమంటున్నారు. కమింగ్ డేస్లో ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయబోతున్నాను. రెగ్యులర్గా ఐలైనర్ పెట్టుకొని ఎప్పుడైనా పెట్టుకోకపోతే ఫేస్ ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఐలైనర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఫేస్ అని. సో ఇదే అనమాట. సో సింపుల్గా అయితే మేకప్ వేసుకున్నా. ఇప్పుడు నా ఫేవరెట్, ది మోస్ట్ ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్ లిప్స్టిక్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా. ఇట్స్ ఎ స్టేజ్ లవ్ ట్రయాంగిల్ 3-in-1 లిప్స్టిక్. ఎంత బాగుంటుందంటే లుక్ ఎట్ దిస్. ఇది 3-in-1 లిప్స్టిక్ అనమాట. ఇక్కడ సైడ్ ఏమో డార్క్ షేడ్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఈస్ లైట్ షేడ్ అనమాట. ఇక్కడ మిడిల్లో అప్లై చేసుకుంటే 2 shades కలిపి ఇంకో షేడ్ వస్తుంది. టోటల్లీ 3 shades కాబట్టి లవ్ ట్రయాంగిల్ లిప్స్టిక్ అనమాట. ఇది 3-in-1ది. చాలా లాంగ్ స్టే ఉంటుంది. ది బెస్ట్ పార్ట్ అదే అనమాట. వెరీ లాంగ్ స్టే. డేలో మళ్ళీ టచ్ అప్స్ అవసరం లేదు. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు, ఫుల్ డే లాంగ్ స్టే ఉంటుంది. నేను ఇది స్పెషల్గా ఎలా అప్లై చేస్తానో అప్లై చేసుకొని చూపిస్తా. ఇక్కడ లైట్ షేడ్ ఫస్ట్ నేను అప్లై చేసుకుంటున్నాను నా లోవర్ లిప్కి. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్. ఎందుకంటే ఇందులో మంచిగా అవకాడో ఆయిల్ ఉంటుంది అనమాట. మన లిప్స్కి ఫుల్ డే హైడ్రేటింగ్గా ఉంచుతుంది. మంచిగా ఇట్లా డ్రై నా ముందే డ్రై లిప్స్ అనమాట. సో ఇట్లా డ్రై అయిపోకుండా మంచిగా ఇట్లా ఆయిలీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ షేడ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు 2 different షేడ్స్, లైక్ లోవర్ లిప్కి ఒక షేడ్ ఉంది, అప్పర్ లిప్కి ఒక షేడ్ ఉంది కదా, ఇలా బ్లెండ్ చేయాలి. ఒక్కసారి బ్లెండ్ చేయగానే మొత్తం ఇట్లా మంచి బ్యూటిఫుల్ రోజీ కలర్ వస్తుంది అనమాట. నాకు ఈ పింక్ షేడ్ అంటే మై ఫేవరెట్. సో రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా షేడ్. మీకు నచ్చిందా? ఈ మధ్య అయితే నా గో టు లిప్స్టిక్ అనమాట ఇది. ది బెస్ట్ థింగ్ ఇందులో వచ్చేసి ఇది 100% ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. ఓన్లీ 1 shade కాదు, ఇందులో మొత్తం టోటల్ 5 shades వచ్చాయి. 5 బ్యూటిఫుల్ షేడ్స్. సో చాలా మందికి లైక్ ఎప్పుడు ఒకటే డార్క్ లిప్స్టిక్ కాకుండా లైట్ లిప్స్టిక్స్ కూడా ఇష్టపడతారు. నాలాగా ఇట్లా 2 shades లిప్స్టిక్ కూడా ఇష్టపడతారు. నేనేంటంటే నాకు ఇట్లా 2 shades ఉన్న లిప్స్టిక్స్ అట్లా చాలా ఇష్టం. ఎందుకంటే అట్లా ఎక్కువ డార్క్ ఉండొద్దు, ఎక్కువగా న్యూడ్ ఉండొద్దు. సో 2 shades ఉంటే బాగుంటుంది కదా. వచ్చాయి 5 బ్యూటిఫుల్ షేడ్స్. ఒకటి న్యూడ్, పింక్, వైన్, రోజీ, ఇంకా అట్లా మంచి షేడ్స్ వచ్చాయి. ఆర్ బ్యూటిఫుల్ షేడ్స్. డార్కర్ స్కిన్ టోన్స్ కి కానీ లైటర్ స్కిన్ టోన్స్ కి కానీ ఎనీ స్కిన్ టోన్స్ వాళ్ళకి ఈ షేడ్స్ అన్ని ఏ అకేషన్ కైనా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ షేడ్స్ అన్ని స్వాచ్ చేసి చూపిస్తాను మీకు. ఈ లిప్స్టిక్స్ లో మొత్తం 5 షేడ్స్ ఉంటాయి. 5 బ్యూటిఫుల్ షేడ్స్. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయిపోతాయి. మనం మల్టిపుల్ షేడ్ లిప్స్టిక్ కొనని అవసరం లేదు. ఒకటే లిప్స్టిక్ లో మనకు 3 షేడ్స్ వచ్చేస్తాయి ఇందులో. ఇంకా ఇది హైలీ పిగ్మెంటెడ్ ఉంటుంది. జస్ట్ 1 stroke కే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 లిప్స్టిక్ లో 2 బ్యూటిఫుల్ షేడ్స్. అసలు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ పింక్, రెడ్ అండ్ బ్రౌన్స్ ఉన్నాయి. వావ్. జస్ట్ 90 seconds అట్లా డ్రై అయిపోయే వరకు ఉంచితే మొత్తం ఫుల్ డే 12 hours లాంగ్ స్టే ఉంటుంది అనమాట. సో ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. అసలు మళ్ళీ రీఅప్లై చేసుకోవడం అవసరం లేదు. నేను ఇది పెట్టుకొని షాపింగ్కి మార్నింగ్ వెళ్తే సో మళ్ళీ వచ్చే వరకు నైట్ 9 o'clock వరకు కూడా ఇది ఇలానే ఉంటుంది. సో అందుకే దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇందులో అయితే 5 షేడ్స్ ఉన్నాయి. కాకపోతే నా ఫేవరెట్ వచ్చేసి రోజీ బ్రౌన్. ఈ షేడ్ చాలా బాగుంటుంది. ఇది కూడా అన్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి చాలా బాగా సెట్ అయిపోతుంది నాకు ఇది. సో 1 side డార్క్ కలర్ అండ్ ఇంకో సైడ్ లైట్ కలర్.
సో ఇవి రెండు బ్లెండ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ షేడ్ వస్తుంది అనమాట. సో ఎవరైతే లాంగ్ స్టే లిప్స్టిక్స్ కోసం చూస్తున్నారో ఐ హైలీ రికమెండ్ దిస్ ఏజ్ నుంచి లవ్ ట్రయాంగిల్ 3-in-1 లిప్స్టిక్. ఎందుకంటే మనకి లాంగ్ స్టే ఉంటుంది, ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ కి కానీ చాలా బాగుంటది. 5 షేడ్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇది అమెజాన్, నైకా అండ్ purple.com లో అవైలబుల్ గా ఉంది. డోంట్ ఫర్గెట్ టు యూస్ మై కోడ్ divya2024 టు గెట్ దిస్ ప్రోడక్ట్స్. ఇంకొంచెం డిస్కౌంట్ లో వచ్చేస్తాయి అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ చెక్ దెమ్ అవుట్. సో ఇప్పుడైతే మీరు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు, సో జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడెప్పుడు చూపిస్తుందా అనేసి. సో నేనైతే ఇట్లా బాక్సెస్ లో స్టోర్ చేసుకుంటాను, బాక్సెస్ లో ఇంకా అది కూడా ఇట్లా మంచిగా జిప్ లాక్ కవర్స్ లో స్టోర్ చేసుకుంటా. చాలా డేస్ అయిపోయింది నేను మొత్తం ఈ మినిమల్ జ్యువెలరీ సదరక, చాలా డేస్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లాగో వీడియో చేస్తా కాబట్టి నీట్గా ఒక్కొక్కటి పెట్టేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. ఇట్లా అన్ని బాక్సెస్లో పెట్టేస్తాను నేను. సో కొన్ని కుషాల్స్ నుంచి, కొన్ని అవుట్ సైడ్ స్టోర్స్ నుంచి, కొన్ని వెస్ట్ సైడ్ నుంచి, సో అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ తీద్దాం, పరుద్దాం ఇక్కడ తీసి. మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఇక్కడ స్ప్రెడ్ చేసి పెట్టాను అనమాట. సో కొన్ని దొరకనివి కూడా ఇప్పుడు దొరికాయి, ఎందుకంటే అన్ని బాక్సెస్లో ఉంటాయి కదా. కొన్ని ఇయర్ రింగ్స్ ఒక పేరు దొరికితే ఒక పేరు ఉండదు కదా. నేను యాక్చువల్లీ చాలా జాగ్రత్తగానే పెట్టుకుంటా, అంటే ఎవ్రీ టైం షూట్ అయినప్పుడల్లా అదే బాక్స్లో పెట్టి పెడతా. నా దగ్గర లైక్ ఒక 5 years బ్యాక్ తీసుకున్న జ్యువెలరీ కూడా అలానే ఉంటుంది. నేను 10th స్టాండర్డ్స్లో ఉన్నప్పటి నుంచి ఉన్న జ్యువెలరీస్ కూడా ఉన్నాయి కొన్ని అయితే. అంతా లైక్ గ్యాదర్ చేసి పెట్టుకుంటాను అనమాట, అస్సలు పోగొట్టాను ఏవి. సో నాకు నచ్చిన జ్యువెలరీ ఉంటే, మన లేడీస్కి అంతే కదా, నచ్చింది ఏదైనా ఉంటే చిన్నప్పటి నుంచి కూడా అది దాచి పెట్టుకొని ఉంటాము. సో అలా కొన్ని మెమొరబుల్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే ఇక్కడున్న జ్యువెలరీ కలెక్షన్ మొత్తం నచ్చేస్తుంది. సో నాకు ప్రైస్ గుర్తున్నంత వరకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. అరే యార్, ఐ హ్యావ్ దిస్ మచ్ కలెక్షన్ అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నేను 2 years నుంచి అయితే గెట్ రెడీ విత్ మీస్ వీడియోస్ చేస్తున్నాను కదా. సో అలా స్టైలింగ్ వీడియోస్కి యూస్ఫుల్ అయ్యేవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను బై చేసినాయే, ఏది ప్రమోషనల్ కాదు. నాకు మినిమల్ జ్యువెలరీ అంటే ఇష్టం అయ్యుండి నేనైతే ఎక్కువ ఎక్స్పెన్సివ్ థింగ్స్ బై చేయను. కొంతమంది ఉంటారు కదా, 50,000 బ్యాగ్, 25,000 బ్యాగ్, ఒక వాచ్ 25,000 వాచ్ అట్లా తీసుకుంటారు కదా. సో నాకు అట్లాంటి ఇష్టం ఉండదు, ఎక్స్పెన్సివ్ థింగ్స్ అంటే ఇష్టం ఉండదు. ఇట్లా చిన్న మినిమల్ జ్యువెలరీస్, అది 500 అయినా సరే, 1000 రూపీస్ అయినా, అట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటా. ఎందుకంటే నా వీడియోస్కి రెగ్యులర్గా అయితే ఇవి యూస్ అవుతాయి కాబట్టి. ఒకటే దాన్ని ఊరికే రిపీటెడ్గా నేను చూపించలేను కదా. సో అట్లా అని చెప్పేసి నా దగ్గర ఇంత కలెక్షన్ ఉంది. సో ఫస్ట్ అయితే నాకు హ్యాండ్కి ఇట్లా బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో హ్యాండ్ బ్యాండ్స్ కానీ, హ్యాండ్ బ్రేస్లెట్స్ కానీ ఇప్పుడు నేను క్లియర్గా చూపించబోతున్నాను ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాండ్కి సంబంధించినే లాట్స్ ఆఫ్ వెరైటీస్ అనమాట. మై ఫేవరెట్స్ ఏంటి ఇందులో, స్పెషల్లీ నా పర్సనల్ ఫేవరెట్ ఏంటి అనేది చూపిస్తాను. రెగ్యులర్గా నా హ్యాండ్కి చూసేది ఇదే. సో ఒక రోజు అయితే ఒక గోల్డ్ షాప్కి వెళ్తే ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇది ఎన్ని తులాస్ పడింది అని అడిగింది. ఐ ఫెల్ట్ లైక్ అయ్యో ఇది గోల్డ్ అనుకుందా అనుకున్నాను. అంత బాగుందనమాట, అంత బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది. నా హ్యాండ్కి అయితే వెరీ ఈజీ టు వేర్. కొంచెం పెద్ద హ్యాండ్ ఉన్నా సరే ఈజీగా పట్టేస్తుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది కాబట్టి చాలా క్లాసీగా స్టైలిష్గా కనిపిస్తుంది. ఇది 600 పడింది. ఇది నేను నుమాయిష్లో తీసుకున్నా. సో దీంతో పాటు ఇది బాగా నచ్చిందని చెప్పేసి, ఇది బాగా యూజ్ చేస్తున్నా అని చెప్పేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. నా హ్యాండ్కి అయితే సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. నా హ్యాండ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇట్లా బ్యాంగిల్ లాగా వేసేసుకోవచ్చు అనమాట. ఆ లుక్ ఎంత బాగుంటుందో చూడండి. ఇన్ని టైమ్స్ యూజ్ చేసినా ఒక్క స్టోన్ కూడా ఇందులో మిస్ అవ్వలేదు. దట్స్ ద బెస్ట్ థింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నుమాయిష్. అన్ని రోజ్ గోల్డ్ ప్యాటర్న్లో ఉంటాయి, గోల్డ్ కలర్లో కాదు. సో ఎక్కువగా ఇట్లా జిప్ లాక్ కవర్స్లో మనం పెట్టుకుంటే ఏంటంటే ఇవి అస్సలు పాడవ్వవు. నువ్వు ఎప్పుడు ఎక్కువ ఇలా జిప్ లాక్ కవర్స్లో లాక్ చేసి ఉంచుతాను. బాగా నచ్చింది నాకైతే, ఇది ఎంత బాగుంది కదా. సో ఇది కూడా యూస్ చేస్తాను మోస్ట్లీ, లైక్ జీన్స్ వేసుకొని అప్పుడప్పుడు ఇట్లా షాపింగ్కి బయటికి వెళ్తూ ఉంటాయి కదా. సో అప్పుడు రెగ్యులర్గా నా హ్యాండ్ అయితే ఎప్పుడు ఖాళీగా ఉండవు. సో రెగ్యులర్గా ఏదో ఒకటైతే వేసుకుంటా ఇలాంటిది. ఒక హ్యాండ్కి ఇది పెట్టుకొని ఒక హ్యాండ్కి వాచ్. ఈ వీడియోలో అయితే వాచ్ కలెక్షన్ చూపించట్లేదు నేను, వేరే వీడియోస్లో నా వాచ్ కలెక్షన్, నా పర్ఫ్యూమ్ కలెక్షన్ ఆ రెండు కలిపి ఒక వీడియో చేస్తాను. సింపుల్గా వచ్చింది డిజైన్, మంచిగా ఇలా తీసేసేయచ్చు సింపుల్గా. రీసెంట్గా తీసుకున్న కుషాల్స్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది రీసెంట్గా తీసుకున్నా, ఇంకా నేను ఎక్కువగా పెట్టలే, ఒకటేసారి పెట్టాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఏదో బిగ్ బాస్ ఇలా ఉంది. ఇది గోల్డ్ కలర్. ఇవన్నీ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ రోజ్ గోల్డ్ ప్యాటర్న్.
సో ఇవి రోజ్ గోల్డ్. ఇది ఒక్కటి నేను గోల్డ్లో తీసుకున్నాను, ఒక్కటి కూడా ఇట్లా గోల్డ్లో లేదు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కొంచెం లూజే అయింది, బట్ దట్స్ ఓకే అని తీసుకున్నా, బాగుంది కదా. సో ఇది డిఫరెంట్గా కనిపించింది, అందుకే తీసుకున్నాను. మనం ప్రైస్ పెట్టినా ఎలా ఉండాలంటే, సో ఇది బయట మనకి రోడ్ పైన 150-200కి కూడా వచ్చేస్తుంది. కాకపోతే అలాంటివి తీసుకుంటే అవి అంతే, లైక్ 3 months కూడా చక్కగా రావన్నమాట. సో ఇలాంటివి కొంచెం 600-700 అలా ప్రైస్ పెడితే మనకి స్టోన్స్ పోకుండా ఉంటాయి అండ్ కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎప్పుడు పెట్టుకున్నా ఇంతే షైన్ ఉంటుంది అనమాట. నాకు నచ్చి తీసుకున్నాను, ఇట్లా బ్యాంగిల్ లాగా బాగుంది అనేసి. శారీ పైన కూడా స్టైల్ చేయొచ్చు ఇలాంటిది. కస్తూరి సిల్వర్ జ్యువెలరీస్ లో తీసుకున్నాను. ఎవరికైతే శారీ పైన ఎక్కువగా బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం ఉండదో ఇలాంటి బ్రేస్లెట్స్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది. నా దగ్గర ఎక్కువగా ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ చైన్ కూడా రోజ్ గోల్డ్ షేడ్ లోనే ఉన్నాయన్నమాట. ఇది నా ఫేవరెట్, ఎక్కువ శారీస్ పైకి ఇదే స్టైల్ చేస్తాను. నేనైతే ఇది బ్యాంగిల్ లా వేసుకుంటాను, కాకపోతే కొంచెం బిగ్ హ్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా ఓపెన్ చేసి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవి కొన్నట్టు కాదు, మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో మనం జాగ్రత్తగా యూజ్ చేస్తే అవి కూడా మనకి చాలా లాంగ్ స్టే వస్తాయి. నార్మల్లీ ఇవి ఎయిర్ కి వదిలేస్తే కొంచెం బ్లాక్ అయిపోతాయి. సో అలా కాకుండా జిప్ లాక్స్ లో పెట్టి బాక్స్ లో పెట్టుకుంటే మనం అలా స్టోర్ చేసుకుంటే ఇంకెక్కువగా షైన్ ఉంటాయి, ఇంకా మనకి స్టోన్స్ కూడా బాగుంటాయి. ఇలాంటి ఎక్కువగా కుషాల్స్ లో ఇంకా వాలెట్ అండ్ పర్పుల్ లో ఇక్కడ మంచి మంచి స్టోర్స్ లోనే తీసుకుంటాను నేనైతే. ఒకటి ఇది సిల్వర్ షేడ్ లో తీసుకున్నాను. యాక్చువల్లీ సిల్వర్ లో 2-3 ఉండాలి, అప్పుడు టైం కి దొరకలేదు. సో ఇక్కడ లైట్ బేబీ పింక్ కలర్ స్టోన్ వచ్చింది, దాని తర్వాత ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చాయి. అన్ని శారీస్ పైనకి అన్ని అవుట్ఫిట్స్ పైనకి మనకి రోజ్ గోల్డ్ కానీ గోల్డ్ అన్ని సెట్ అవ్వవు. ఇట్లా సిల్వర్ వి కూడా తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఓన్లీ శారీస్ పైన కాకుండా కుర్తీస్ పైన కూడా ఇది వేసుకుంటూ ఉంటాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ లో ఇవే కనిపిస్తాయి మోస్ట్లీ అన్ని. సో ఇదైతే లాంగ్ ఎగో ఒక మేబీ బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనో అలా తీసుకొని ఉండుంటా, 7-8 years అయిపోయి ఉండొచ్చు. సో అప్పుడు తీసుకున్నాను, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటా, స్టోన్స్ బాగున్నాయని. నా దగ్గర నేను చిన్నప్పుడు యూజ్ చేసిన బ్యాగ్స్, అంటే చిన్నప్పుడు యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి, అట్లా దాచుకున్నా. రేపు పొద్దున మన పిల్లలకి చూపించుకోవడానికి వస్తుంది అని చెప్పేసి అలానే. అంటే అవన్నీ క్యూట్ లిటిల్ మెమోరీస్. నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ కానీ నా ఫస్ట్ టాయ్స్ కానీ అట్లాంటివన్నీ. ఈ పర్స్ అయితే రీసెంట్లీ తీసుకున్నాను, కొంచెం పెద్దగా అయింది కానీ చాలా బాగుంది అసలు. మొత్తం పర్ల్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు అది వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను ట్రెడిషనల్ జ్యువెలరీ చూపించట్లేదు, ఇది ఒక్కటి ఇందులోకి వచ్చింది. సో ఇది కొంచెం ట్రెడిషనల్ కిందకే వస్తుంది కదా, కాకపోతే ఇది చాలా బాగుంటది శారీస్ పైన కానీ లాంగ్ కుర్తీస్ పైన కానీ టెంపుల్స్ కి కూడా వేసుకొని వెళ్తాను. యాక్చువల్లీ ఇలాంటివి కూడా కుషాల్స్ లో బాగుంటాయి. సో నెక్స్ట్ ఇది రీసెంట్ పర్చేస్ అనమాట. ఇట్లా గ్రీన్ స్టోన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇది సిల్వర్ లానే ఉందన్నమాట, కానీ చాలా బాగుంది. ఇది నాకు బేసికలీ బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం. సో బ్లాక్ బీడ్స్ లో ఒకటి గ్రీన్ స్టోన్ ది తీసుకున్నాను, దానికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. కానీ ఇది శారీస్ కి కుర్తీస్ కి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి అలా స్టైల్ చేస్తే చాలా బాగుంటది. ఇదైతే నా ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్. ఇది ప్రైస్ కొంచెం 900 అలా పడింది, కాకపోతే స్టోన్స్ చాలా క్వాలిటీతో ఉన్నాయి. సో ఎవరైనా కుషాల్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి డిజైన్స్ ఈజీగా దొరికేస్తాయి. ఓన్లీ కుషాల్స్ అనే కాదు, మీకు ఏదైనా స్టోర్ తెలిస్తే నాకు కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. సో ఇలాంటి మంచి మంచి యాక్సెసరీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది. సో డెఫినెట్లీ నేను ఆ స్టోర్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓన్లీ బ్రేస్లెట్సే కాదు, నాకు ఇలాంటి బ్యాండ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇట్లాంటివి క్యూట్ అనిపిస్తాయి, ఒక మంచి ఫ్యాన్సీ అవుట్ఫిట్ పైనకి ఇవి చాలా బాగా సెట్ అయిపోతాయి. సో ఇలాంటి మినిమల్ జ్యువెలరీ వల్ల మన అవుట్ఫిట్ కి ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. సో అవుట్ఫిట్ చాలా గ్రాండ్ గా ఉండి ఒక బ్యాంగిల్ వేసుకుంటే లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. మన అవుట్ఫిట్ కి మ్యాచ్ అయ్యేలాంటి పర్ఫెక్ట్ జ్యువెలరీ వేస్తేనే ఆ అవుట్ఫిట్ కి ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ నా రెగ్యులర్ బ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కి అంటే నార్మల్ గా జీన్స్ వేసుకొని అలా బయటకి షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇవే వేసుకుంటాను ఎక్కువగా. అయితే నాకు ఇలాంటి బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా స్ట్రీట్ షాపింగ్ లో 10 రూపీస్కి ఒకటి అలా తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇట్లా సింపుల్ బ్యాండ్స్, ఇట్లా పర్ల్స్ వి బ్యాండ్స్ ఇలాంటివి ఎక్కువగా వేస్తూ ఉంటాను నేనైతే. బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్, ఇంకా ఈ బ్యాండ్స్ వేసుకుంటే అవుట్ఫిట్ మొత్తం సెట్ ఉంటుంది అసలు. ఇది యాక్చువల్లీ హెయిర్ కి బ్యాండ్ అని తీసుకున్నాను, కాకపోతే ఎక్కువగా హ్యాండ్ కి మాత్రమే యూస్ చేస్తాను. సో ఇలాంటివి క్యూట్ యాక్సెసరీస్ తీసుకోవడం నాకైతే ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. సో ఇదంతా కలెక్షన్, దీస్ ఆర్ మై ఫేవరెట్స్. నేను ఏదైనా నాకు నచ్చితేనే, బాగా నచ్చితేనే తీసుకుంటాను. అలా నచ్చినాయి ఇష్టం ఉన్నప్పుడు తీసుకొని ఇంత కలెక్షన్ అయిందన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ అయితే రీసెంట్లీ తీసుకున్నాను. ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ పైనకి లైక్ చూడిదార్, సింపుల్ డ్రెస్సెస్ పైనకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది.
ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే దిష్టి తగలదంటారు కదా, సో ఎక్కువగా తీసుకుంటూ ఉంటా నేను. అంటే రిలేటివ్స్ కానీ అలా వెళ్ళినప్పుడు ఎక్కువగా వేసుకుంటా. నా స్టైలింగ్ వీడియోస్లో ఎక్కువగా చూడరు. నేను నా బర్త్డే కన్నా ముందే ఒకటి తీసుకున్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్ నా బర్త్డేకి ఇంకోటి గిఫ్ట్ ఇచ్చింది. సేమ్ రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు శారీ పైన స్టైల్ చేసినా బాగుంటాయి. చెప్తున్నాను కదా, ఎవరికైతే బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం ఉండదో ఇవి చాలా బాగా లుక్ వస్తాయి. నీట్గా జిప్ లాక్స్లో పెట్టి ఇట్లా బాక్స్లో సదిరేసాను అనమాట. మొత్తం రేస్లెట్స్ ఇంకా బ్యాండ్స్ ఇవన్నీ. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను. ఇవి కొన్ని కలెక్షన్ అనమాట. బ్లాక్ బీడ్స్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నా దగ్గర. కాకపోతే రీసెంట్గా తీసుకున్నాయి. ఇంకా అందులో ఫేవరెట్, ది మోస్ట్ ఫేవరెట్ ఆర్టిఫిషియల్వే చూపిస్తున్నాను ఓన్లీ. ఐ నో మీ అందరు చాలా అడుగుతున్నాను నన్ను గోల్డ్ కలెక్షన్ చేయమని. దానికి కూడా టైం వస్తుంది గైస్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దాట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది. సో ఇది కుషాల్స్లోనే తీసుకున్నా. ప్రైస్ అంత ఐడియా లేదు, బట్ మినిమల్ ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ కుషాల్స్లో చాలా బాగుంటాయి. ఇలాంటివి ఏంటంటే సింపుల్ ఫాలింగ్ శారీస్ ఉంటాయి కదా, సో అట్లా ఫాలింగ్ శారీస్ పైకి చాలా బాగుంటాయి వేసుకుంటే. డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటాయి. దీంతో మ్యాచింగ్ చేసి వేసుకుంటాను అనమాట. నేను చూపించాను కదా హ్యాండ్ బ్యాండ్, సో దీనికి మ్యాచింగ్ అని తీసుకున్నాను. చాలా బాగుంటాయి అసలు ఇవి రెండు వేసుకున్నప్పుడు. ఇది నేను చాలా డేస్ అవుతుంది ఇది చేపించాను, స్పెషల్లీ చేపించింది ఇది నేను. సో ఇట్లా చిన్న బ్లాక్ బీడ్స్ తీసుకొని, ఇది ఓన్లీ చోకర్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు బ్లాక్ బీడ్స్. నా స్కిన్ టోన్కి చాలా బాగా సెట్ అవుతాయి అని చెప్పి తీసుకుంటాను. ఇందులో ఒక 2 మా మమ్మీకి ఇచ్చాను. సో నేను ఎక్కువగా యూస్ చేయకపోతే మా మమ్మీకి ఇచ్చేస్తాను అనమాట. మా మమ్మీ అయినా యూస్ చేస్తూ ఉంటారు. మా మమ్మీకి కూడా బ్లాక్ బీడ్స్ ఇష్టం. ఎక్కువగా ఇట్లా 1 లైన్వి యూస్ చేస్తూ ఉంటాను నేను. ఇవి కూడా ఎక్కువ ప్రైస్ ఏమి ఉండవు. 1500, 2000 ఆ రేంజ్లోనే ఉంటాయి బ్లాక్ బీడ్స్. సో ఇది కొంచెం ట్రెడిషనల్గా, అంటే ఒక శారీ పైన చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతే ఇలాంటి 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను యాక్చువల్గా. దిస్ ఇస్ వెరీ రీసెంట్ పర్చేస్. సో అంటే బ్లాక్ బీడ్స్ దిష్టి తగలదు అంటారు కదా, సో దిష్టి తగలకుండా అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా నెక్కి వేసుకుందామని తీసుకున్నా. జస్ట్ 1 స్టోన్ వచ్చింది గాయస్. సింపుల్గా ఇట్లా ఒక స్టోన్ వచ్చింది. మొత్తం బ్లాక్ బీడ్స్. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇది. దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్. సో ఇలాంటి అవుట్ఫిట్ పైకైనా సెట్ అయిపోతుంది. జీన్స్ పైనకి 2 టైమ్స్ వేసుకున్న, జీన్స్ పైనకి మస్తుండే అసలు. సో ఇది సిల్వర్ బ్లాక్ బీడ్స్, చాలా బాగా షైన్ అవుతుంది కదా. సో నైట్ టైమ్స్ వేసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. మమ్మీకి కూడా ఇష్టం ఇది, మమ్మీ కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు. ఇట్ లుక్స్ లైక్ ఎ డైమండ్ కదా. సో ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ట్రెండ్ అయింది కదా, సో అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది సింపుల్గా బాగానే ఉంటుంది, కాకపోతే ఇవి ఊరికే అటు ఇటు పడిపోతూ ఉంటాయి, అందుకే ఎక్కువ వేసుకోను. ఇవి బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో స్పెషల్గా బ్లాక్ బీడ్స్ కోసం వేరే వ్లాగ్ చేస్తాను, బికాజ్ ఇది ఓన్లీ కొన్ని కలెక్షనే చూపిస్తున్నాయి ఇక్కడ. సో వేరే కలెక్షన్ కూడా ఉంది, అవన్నీ సపరేట్ వీడియో చేస్తాను నేను బ్లాక్ బీడ్స్ కోసం. అయితే మినిమల్ చైన్స్ అనమాట ఇవన్నీ. సో రెగ్యులర్గా స్టైలింగ్ వీడియోస్లో యూస్ చేసే మినిమల్ చైన్సే. నేను రెగ్యులర్గా స్టైలింగ్ వీడియోస్లో అయితే నా గోల్డ్ చైన్సే యూస్ చేస్తాను. ఇలా 3 లైన్స్ చైన్ మీ అందరికి తెలుసు కదా. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇది కొంచెం యూనిక్గా అనిపించింది ఇట్లా నెక్కి. యా, సో ఇది కొంచెం ఇట్లా యూనిక్గా అనిపించింది. శారీ పైనకి స్టైల్ చేస్తే చాలా బాగుంటుందని తీసుకున్నాను. సో మెటాలిక్ మోడల్లో ఉంది ఇది. వెస్ట్ సైడ్లో ఇది నాకు తక్కువ ప్రైస్కే వచ్చింది, 250 అరౌండ్ ఆ రేంజ్లో. ప్రైస్కి చాలా వర్తీ అనిపించింది. 2 లైన్స్ది మంచిగా జీన్స్ అవుట్ఫిట్స్ పైనకి షర్ట్ వేసుకున్నప్పుడు స్టైల్ చేస్తే, లేదంటే ఇట్లా టాప్స్ ఉంటాయి కదా, టీ షర్ట్స్ కానీ టాప్స్ కానీ, ఇట్లా చాలా బాగుంటుంది ఇదైతే. సో ఇది కుషాల్స్లో. యా, కుషాల్స్లో ఇలాంటివి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. గర్ల్స్కి మంచి షైన్ ఉంటుంది యాక్చువల్లీ. నా ఫోన్ క్యాప్చర్ వేస్తుందో లేదో తెలియదు. అండ్ ఇది సింపుల్ పర్ల్స్. నేను ఇక్కడ చాలా తక్కువ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఇంకా నా ఓల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది, బట్ అదంతా సదిరే టైం లేకుండే, అంటే రెగ్యులర్గా చూపిస్తున్నా. సో ఇది పర్ల్స్ అనమాట. సో ఇట్లానే శారీస్ పైనకి స్టైల్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నా. కానీ బీట్స్ అయితే ఎంత క్యూట్ ఉందో ఇదైతే, చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలాంటివి నేను అప్పుడప్పుడు ఇట్లా హ్యాండ్కి కూడా స్టైల్ చేస్తూ ఉంటా. ఇన్ ఎ డిఫరెంట్ వేస్ వీ కెన్ స్టైల్ ఇన్ ఎ మల్టిపుల్ వేస్ అనమాట. ఇట్లా హ్యాండ్కి ఇలాంటి స్టైల్ చేసినా చాలా బాగుంటుంది. అట్లా డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటాను నా దగ్గర ఉన్న జ్యువెలరీని. నెక్స్ట్ ఇది ఈ మధ్య ఇట్లా ఇటాలిక్ చైన్ అనేసి చాలా ట్రెండ్ అవుతుంది. వీటికి చిన్న లాకెట్ వేసుకుంటే శారీస్ పైకి చాలా బాగుంటుంది. ఇంకా పెట్టలేదు, ఒక గెట్ రెడీ విత్ మీ వీడియోలో అయితే వేసుకున్నాను. బాగుంది, ఇదైతే క్యూట్ ఉంది కదా.
లాకెట్ పెట్టి స్టైల్ చేసినప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వేసుకుంటే మీకు అర్థం కాదు ఇది. అండ్ ఇట్స్ బీడ్స్ జ్యువెలరీ. బీడ్స్ వచ్చి సమ్ డిజైన్ వచ్చింది. నా దగ్గర ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ ఉన్నప్పుడు దానికి సెట్ అయ్యే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంటాను. రీసెంట్గా నా బర్త్డేకి అని తీసుకున్నాను, బర్త్డేకి వేసుకున్నా. చాలా క్యూట్ ఉంది కదా. సో మంచిగా స్టోన్స్ వచ్చి ఇట్లా గ్రీన్ స్టోన్ వచ్చింది, బాగుంది. సో ఇట్లా సింపుల్గా శారీస్ పైన కూడా బాగుంటుంది. ఒక శారీ పైకి కూడా స్టైలింగ్ చేశాను. సో వీటికి ఇట్లా మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మెయిన్గా నాకు ఇది గ్రీన్ స్టోన్ నచ్చింది. సో డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ స్టోన్. ఇట్స్ రియలీ క్యూట్ గాయ్స్. నాకు ఇలాంటి మినిమల్ జ్యువెలరీ అంటే పడి చచ్చిపోతాను అనమాట. నేను జనరల్లీ ఎక్కువగా హెవీ జ్యువెలరీస్ అస్సలు నా దగ్గర ఉండవు. ఎక్కువగా ఇట్లా మినిమల్ జ్యువెలరీయే ఉంటాయి. ఆ గోల్డ్లో ఎక్కువగా చైన్స్ లేవు, ఎక్కువగా రోజ్ గోల్డ్లోనే ఉన్నాయి. సో గోల్డ్లో ఇలాంటిది బాగుందని తీసుకున్నాను. సో ఇట్లా మంచిగా బ్లాక్ కానీ వైట్ కానీ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు, అంటే జీన్స్ పైనకి స్టైల్ చేయడానికి, ఇంకా కుర్తీస్ పైన కూడా బాగుంటాయి ఇవి. ఇది చాలాసార్లు వేసుకున్నా యాక్చువల్గా. రెగ్యులర్గా అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ రోజ్ గోల్డ్ పెట్టుకొని బోర్ కొడితే ఈ గోల్డ్ వేసుకుంటా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ గైస్, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ నేను నా ఓన్ మనీతో ఖర్చు పెట్టుకున్నవి అనమాట. సో నేను చెప్పాను కదా, నేను పెద్ద ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ అలాంటివి తీసుకోను. నా థింగ్స్ అన్నీ ఇందులో మినిమల్ జ్యువెలరీసే తీసుకుంటాను అనమాట. ఐఎమ్ సో ప్రౌడ్. నేను ఎవరిని అంటే సాయం కానీ 1 రూపీ కూడా అడగను ఇలాంటి వాటిలో. నా షాపింగ్కి అయితే సింగిల్ రూపీ కూడా అడగను అనమాట. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సెల్ఫ్ మేడ్ గర్ల్ అనమాట. నా బర్త్డే షాపింగ్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ షాపింగ్కి నేను నా మనీయే ఖర్చు పెట్టుకుంటా. ఐ డోంట్ నో, నాకు బీటెక్ అయిపోయిన నుంచి కూడా మమ్మీ డాడీకి కూడా అడిగే హ్యాబిట్ లేదు నాకు. సో అట్లా అక్కడి నుంచి వచ్చిందనమాట హ్యాబిట్. సో నా దగ్గర ఉన్న మనీతోటే నేను అప్పటి నుంచి కూడా పర్చేస్ చేసేదాన్ని. సో ఇప్పుడు కూడా అలానే నా దగ్గర ఉన్న మనీతోటే నేను పర్చేస్ చేస్తా. సింపుల్ చైన్, రోజ్ గోల్డ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. పెట్టుకుంటే మస్తు అనిపిస్తుంది. ఇది నైట్ టైంలో చాలా బాగా షైన్ అవుతుంది. ఇది బాగుంది, శారీస్ పైకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బీడ్స్లోనే కానీ డిఫరెంట్. ఇది కొంచెం ఇట్లా లాంగ్గా వేసుకోవచ్చు, లేదా చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు. అయితే శారీస్ పైనకి ఇట్లా లాంగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో సిల్వర్లో నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో సిల్వర్ మోడల్లో ఇది స్పెషల్లీ ఎందుకు తీసుకున్నానంటే ఇట్లా 2 వచ్చాయి కదా, 2 చైన్స్ వచ్చినాయి. నాకు ఇష్టం అట్లాంటివి కొన్ని. సో ఇట్లా 2 చైన్స్ వస్తే ఇష్టం, అందుకే ఇది తీసుకున్నాను. సో ఫైనల్లీ రింగ్స్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ రింగ్స్ ఇంకా కలెక్షన్ ఉంది, బట్ ఇప్పుడు ఓన్లీ దొరికినవి మాత్రమే చూపిస్తున్నా. సపరేట్గా రింగ్స్ కలెక్షన్ నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. అయితే ఎక్కువగా గోల్డ్ రింగ్స్ పెట్టుకుంటా ఇట్లా. సో ఇది రీసెంట్గా మా మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఇట్లాంటి గోల్డ్ రింగ్సే పెడతాను. బట్ ఇవి స్పెషల్గా సిల్వర్లోవి, సిల్వర్ పాలిషింగ్వి స్టైలింగ్ వీడియోస్ కోసం అని తీసుకున్నాను. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నాకు పేజ్ నేమ్ అంతా గుర్తులేదు. కొనుక్కున్నా నేను, ఏం ప్రమోషన్ కాదు. నాకు నచ్చితే అయితే డెఫినెట్గా కొంటా అని చెప్పాను కదా. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది, ఇంకా ఫ్లవర్ డిజైన్లా ఉంటుంది. నేను ఎప్పుడైనా మొత్తం సిల్వర్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఓన్లీ ఇది పెట్టేసుకుంటా. బాగుంది కదా. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ బాగుంది. ఇవన్నీ నేను రెగ్యులర్గా యూస్ చేసేవే, మీరు స్టైలింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో ఇది రోజ్ గోల్డ్ది. ఇదైతే ఎన్ని టైమ్స్ పెట్టుకున్నానో, అసలు ఎన్ని టైమ్స్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్లో చాలా టైమ్స్ ఇదే ఉంటుంది రోజ్ గోల్డ్. సో ఇలాంటివి కుషాల్స్లో చాలా బాగుంటాయి గాయ్స్, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైకి పెట్టుకుంటాను. ఇది బాగుంది కదా, సింపుల్గా ఇట్లా రోజ్ వచ్చింది. రోజ్ వచ్చి బాగుంది. గోల్డ్లో తీసుకున్నాను. ఇది క్యూట్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవి చాలా తక్కువ ఉన్నాయి, మేబీ వేరే బాక్స్లో ఉండుంటాయి. సో వేరే వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను. ఈ వీడియో పార్ట్ 2 కూడా వస్తుంది, ఎందుకంటే మెయిన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించలేదన్నమాట. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుందని. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే పార్ట్ 2 చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు కూడా. గైస్, నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసారు కదా, మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే ఇంకా ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలన్నా, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, అది మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కామెంట్ అండ్ లెట్ మీ నో. డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో అదే చేయడానికి చూస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే ఎలాగో బర్త్డే వ్లాగ్
అండ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ రాబోతుంది. సో వెయిట్ ఫర్ ఇట్. ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంకా మెనీ షాపింగ్ వీడియోస్, మెనీ ఇట్లా మంచి జ్యువెలరీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్ ఉంది, అలా మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తూ ఉంటాను అనమాట. కమెంట్ అండ్ లెట్ మీ నో ఈ వీడియో ఎలా ఉంది అనేసి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ in my next video. Bye bye. Take care. Bye.